కొత్త సాంకేతిక పద్ధతులతో రైతులకు ప్రయోజనం కలిగేలా చూస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఆస్కీలో జాతీయ వ్యవసాయ మార్కెట్పై 2 రోజుల పాటు నిర్వహించే కార్యశాలను హరీష్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ శాఖ అధికారులకు మార్కెటింగ్ సంస్కరణలపై అవగాహన కల్పించనున్నారు. సింగిల్ లైసెన్స్ లెవీ విధానం తీసుకొచ్చామని, అంతర్జాలంలో వ్యాపారం చేసుకునే వెసులుబాటుని కల్పించడం ద్వారా దళారీ వ్యవస్థకు చరమగీతం పాడతామని హరీష్ స్పష్టం చేశారు. మన కూరగాయలు పథకం ద్వారా ధరల నియంత్రణలోకి తెచ్చామని, మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ముందు దశలో ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతు బజార్ పెట్టండి. రెండవ దశలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ పెట్టండి. తద్వారా ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఇద్దరికీ మేలు జరగాలి. మిడిల్ మ్యాన్ అనేటువంటిది లేకుండా రైతుకు మంచి ధర, వినియోగదారుడికి తాజా కూరగాయలు తక్కువ ధరకు లభించే విధంగా, రైతు బజార్లలో మంచి సేవలు అందించే విధంగా, రైతు బజార్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఇందులో మనం ఒక ఆలోచన పెట్టుకోవడం జరిగింది. క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడంతో పాటు దాన్ని సర్టిఫికేషన్ చేయగలిగితే మనం మంచి ధర రైతుకు ఇప్పించగలుగుతాం. మార్కెటింగ్ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, తద్వారా రైతులకు వినియోగదారులకు మేలు జరిగే విధంగా ఎలా చేయాలనేది కూడా ఈ యొక్క దాంట్లో మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది.